Subgroups Part 4. Topic: Theorems based on subgroups. Next note point చూడండమ్మా. The union of two subgroups of a group need not be a subgroup of the group. అంటే ఇక్కడ టూ సబ్గ్రూప్స్ తీసుకుంటే దాని యూనియన్ అనేది ఏమవుతుంది అంటే నీడ్ నాట్ బీ ఏ సబ్గ్రూప్ ఆఫ్ ద గ్రూప్. అంటే టూ సబ్గ్రూప్స్కి యూనియన్ తీసుకుంటే ఆ యూనియన్ అనేది సబ్గ్రూప్ కాదు అని ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ. ఎగ్జాంపుల్ చూడండి దానికి. Let us take z comma plus be the groups of all integers. Z అంటే ఇంటీజర్, z comma plus అనేది ఇక్కడ మనం గ్రూప్ అని తీసుకున్నాం. Let us take h1 equal to set of all and so on -6 -4 -2 0 2 4 and so on. ఇవన్నీ చూడండి h1లో ఉన్న సెట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ ఇంటీజర్స్ కాబట్టి దాన్ని ఎలా రాసుకున్నాము అంటే ఈక్వల్ టు 2z అని రాసుకున్నాము. అండ్ h2 ఈక్వల్ టు ఇప్పుడు h2 సెట్లో రాసుకుంటున్నాం. సెట్ ఆఫ్ ఆల్ -12 -9 -6 -3 0 3 6 9 అండ్ సో ఆన్. ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? 3తో మల్టిపుల్ అయ్యే టర్మ్స్ కాబట్టి దాన్ని 3zకి ఈక్వల్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండు కూడా అంటే h1 h2 రెండు కూడా టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ z అని తీసుకుంటున్నా ఇక్కడ నేను. నెక్స్ట్ వీ హ్యావ్ h1 యూనియన్ h2. యూనియన్ అంటే మీనింగ్ అమ్మ రెండు, అంటే h1 అనేది సబ్ గ్రూప్, h2 అనేది సబ్ గ్రూప్. యూనియన్ అంటే టూ సబ్ గ్రూప్స్ని కూడా కలిపి చెప్పడం. అంటే h1 యూనియన్ h2, h1లో ఉన్న ఎలిమెంట్స్ h2లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి రాస్తున్నా. చూడండి -12 -9 -6 -4 -3 -2 0 2 3 4 6 9 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా h1 యూనియన్ h2లో ఉండే ఎలిమెంట్స్. సిన్స్ 4 అనే ఎలిమెంట్ చూడండి, 4 అనే ఎలిమెంట్ యూనియన్లో ఉంది, h1 యూనియన్ h2లో ఉంది. అలానే 3 అనే ఎలిమెంట్ కూడా h1 యూనియన్ h2లోనే ఉంది. అందుకే ఇక్కడ ఏం రాసుకున్నాం మనం? 4 బిలాంగ్స్ టు h1 యూనియన్ h2, 3 బిలాంగ్స్ టు h1 యూనియన్ h2 తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి రాద్దాం. 4 + 3, 4 + 3 అంటే వాల్యూ 7 కదా. మనకి h1 యూనియన్ h2లో 7 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా? 4 + 3 అంటే 7. డస్ నాట్ బిలాంగ్స్ టు h1 యూనియన్ h2. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే మీనింగ్ ఉండట్లేదు అని. ఏం ఉండట్లేదు? 4 + 3 అంటే వాల్యూ 7. 7 అనే ఎలిమెంట్ h1 యూనియన్ h2లో ఉండట్లేదు. 4 అనే ఎలిమెంట్ యూనియన్లో ఉంది, 3 అనే ఎలిమెంట్ యూనియన్లో ఉంది. కానీ ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే 7 అనే ఎలిమెంట్ మాత్రం యూనియన్లో లేదు. యూనియన్లో లేదు కాబట్టి అదేమవుతుంది అంటే h1 యూనియన్ h2 ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ ప్లస్. అంటే ఏంటి? క్లోజ్డ్ అవ్వట్లేదు. జనరల్గా క్లోజర్ కండిషన్ ఏంటమ్మా? 2 ఎలిమెంట్స్ సబ్ గ్రూప్లో లేదంటే h1 యూనియన్ h2లో తీసుకుంటే దాన్ని ప్లస్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ అనేది ఆపరేషన్ కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే ఎలిమెంట్ కూడా యూనియన్లో ఉండాలి. కానీ ఇక్కడ యూనియన్లో ఉండట్లేదు కాబట్టి క్లోజర్ కండిషన్ అవ్వట్లేదు. మనకి గ్రూప్లో ఉన్న 4 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే గ్రూప్ అవుతుంది. అది గ్రూప్ అయితేనే సబ్ గ్రూప్ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా అప్పుడు అది గ్రూప్ అవ్వదు. అంటే ఇక్కడ క్లోజర్ అవ్వట్లేదు కాబట్టి గ్రూప్ అవ్వదు. అది గ్రూప్ అవ్వట్లేదు అంటే సబ్ గ్రూప్ అవ్వదు. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ? h1 యూనియన్ h2 ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ z+. అదేనమ్మా ప్రూవ్ చేయాల్సిన కండిషన్. నెక్స్ట్ థీరం 15. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. ద యూనియన్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే
నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, యూనియన్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. అంటే ఏవైనా టూ సబ్ గ్రూప్స్ తీసుకుంటే ఆ రెండిట్ల యూనియన్ అనేది సబ్ గ్రూప్. ఇది ఫస్ట్ వన్. ఇక్కడ ఫస్ట్ వన్ అంటే నెససరీ పార్ట్లో ఫస్ట్ వన్ ఈ కండిషన్ తీసుకుని ఏం ప్రూవ్ చేయాలి అంటే వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్ అనే కండిషన్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్లో వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్ అని తీసుకుని యూనియన్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఆర్ ఈ థియరంకి ఇంకొక స్టేట్మెంట్ ఉంది. టూ సబ్ గ్రూప్స్ అని ఇచ్చారు కదా ఫస్ట్ స్టేట్మెంట్లో, ఆ టూ సబ్ గ్రూప్స్ ఏంటో ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ షో దట్ హెచ్ యూనియన్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ కంటైన్డ్ ఇన్ కే ఆర్ కే కంటైన్డ్ ఇన్ హెచ్. ఇక్కడ జీ అనేది గ్రూపు, హెచ్ కే రెండు కూడా సబ్ గ్రూప్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, హెచ్ యూనియన్ కేని సబ్ గ్రూప్ అని తీసుకుని ఎయిదర్ హెచ్ కంటైన్డ్ ఇన్ కే ఆర్ కే కంటైన్డ్ ఇన్ హెచ్. ఇది ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో హెచ్ కంటైన్డ్ ఇన్ కే ఆర్ కే కంటైన్డ్ ఇన్ హెచ్ అని తీసుకుని హెచ్ యూనియన్ కే అనేది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి అమ్మ. ఫస్ట్ మనకి ఇక్కడ టూ సబ్ గ్రూప్స్ అన్నారు కాబట్టి ఆ రెండిటిని తీసుకుంటున్నా. లెటర్స్ టేక్ H1 అండ్ H2 బి టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ కామా డాట్ అని తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ దట్ H1 యూనియన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ H1 కంటైన్డ్ ఇన్ H2 ఆర్ H2 కంటైన్డ్ ఇన్ H1. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ నెససరీ పార్ట్ అని రాసుకున్నాం. ద కండిషన్ ఈజ్ నెససరీ. ఇది కూడా ఈ లాస్ట్ కండిషన్లో ఎయిదర్ ఆర్ కదా ఉన్నది, ఫస్ట్ వన్ తీసుకుంటున్నా. లెటర్స్ టేక్ H1 కంటైన్డ్ ఇన్ H2. కంటైన్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, H1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ H2లో ఉంటుంది. మరి H2లో ఉన్న ఎలిమెంట్ H1లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. H1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మాత్రం H2లో ఉంటుంది. నెక్స్ట్ ఏం రాసుకున్నాం, దేర్ ఫోర్ H1 యూనియన్ H2. యూనియన్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం ఇందాక నోట్ పాయింట్ దగ్గర ఎగ్జాంపుల్లో, రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం రాయాలి. H1లో ఉన్న ఎలిమెంట్స్, H2లో ఉన్న ఎలిమెంట్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు కండిషన్, H1 కంటైన్డ్ ఇన్ H2. అంటే H1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎందులో ఉంటుంది, H2లో ఉంటుంది. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ, H1 యూనియన్ H2 అనేది H2కి ఈక్వల్ అవుతుంది. సిన్స్ మనకి గివెన్ కండిషన్లో H2 అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చారు. ఇక్కడ RHS అనేది సబ్ గ్రూప్ అయితే LHS కూడా ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాం, H1 యూనియన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని రాసుకున్నాం. సిమిలర్గా ఇందాక H1 కంటైన్డ్ ఇన్ H2 కదా, ఇప్పుడు సేమ్ సిమిలర్గా తీసుకుంటున్నా. H2 కంటైన్డ్ ఇన్ H1. ఇదే ప్రాసెస్ చేసామనుకోండి, ఇక్కడ H2 దగ్గర H1 వస్తుంది. మళ్ళీ H1 అనేది ఏమి ఇచ్చారు మనకి, సబ్ గ్రూప్ కదా ఇచ్చారు గివెన్ కండిషన్లో. RHS సబ్ గ్రూప్ అయితే LHS కూడా సబ్ గ్రూప్. అంటే H1 యూనియన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇది ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ పార్ట్లో కండిషన్. నెక్స్ట్ ద కండిషన్ ఈజ్ సఫిషియంట్. రివర్స్ ప్రూవ్ చేయాల్సింది. లెటర్స్ టేక్ H1 యూనియన్ H2 బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎయిదర్ ఆర్ కదా, అంటే H1 కంటైన్డ్ ఇన్ H2 ఆర్ H2 కంటైన్డ్ ఇన్ H1. సపోజ్ ఏం తీసుకుంటున్నాము అంటే H1 నాట్ కంటైన్డ్ ఇన్ H2 అండ్ H2 నాట్ కంటైన్డ్ ఇన్ H1. సిన్స్ ఇక్కడ కండిషన్ తీసుకున్నాం. ఫస్ట్ కండిషన్ H1 నాట్ కంటైన్డ్ ఇన్ H2. అంటే నాట్ కంటైన్డ్ అంటే మీనింగ్ ఏదైనా ఎలిమెంట్ H1లో తీసుకుంటే సేమ్ అదే ఎలిమెంట్ H2లో ఉండదు అని ఇక్కడ మీనింగ్. నాట్ కంటైన్డ్ అంటే మీనింగ్ అది. ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నా, దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు H1. ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ H1లో ఉంది. ఇప్పుడు ఆ ఏ అనే ఎలిమెంట్ నాట్ కంటైన్డ్ కాబట్టి H2లో ఉండదు. అందుకే ఏం రాసుకున్నాను, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు H2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1.
అగైన్ H2 నాట్ కంటైన్డ్ ఇన్ H1. ఇప్పుడు H2లో ఉన్న ప్రతి ఎలిమెంట్ H1లో ఉండదు ఇక్కడ మీనింగ్. అందుకే ఏం రాసుకున్నా దేర్ ఎగ్జిస్ట్. బి అనే ఎలిమెంట్ తీసుకున్నాం. బి బిలాంగ్స్ టు H2 అండ్ బి డస్ నాట్ బిలాంగ్స్ టు H1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 అండ్ 2 నుండి ఏం రాసుకోవచ్చు అంటే ఏ బిలాంగ్స్ టు H1 యూనియన్ H2 అండ్ బి బిలాంగ్స్ టు H1 యూనియన్ H2. మనకి గివెన్ కండిషన్లో ఏమిచ్చారు? H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం. లెటర్స్ టేక్ ఏబి బిలాంగ్స్ టు H1 యూనియన్ H2. యూనియన్ అంటే మీనింగ్ ఆర్ అమ్మ. అందుకే ఏం రాసుకున్నాం? ఏబి బిలాంగ్స్ టు H1 ఆర్ ఏబి బిలాంగ్స్ టు H2 ఆర్ ఏబి బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటున్నా. సపోజ్ ఏబి బిలాంగ్స్ టు H1. మనకి H1 అనేది గివెన్ కండిషన్లో సబ్ గ్రూప్ అని ఇచ్చారు. ఇందాక కండిషన్ ఏం తీసుకున్నా? ఏ బిలాంగ్స్ టు H1 తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఏబి బిలాంగ్స్ టు H1. H1 అనేది సబ్ గ్రూప్ కాబట్టి సబ్ గ్రూప్ అంటే గ్రూప్లో ఫోర్త్ వన్ ఇన్వర్స్. అంటే ఒక ఎలిమెంట్ H1లో ఉంటే దాని ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా H1లో ఉంటుంది. అందుకే ఏం రాసుకున్నాం? దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 అండ్ ఏబి బిలాంగ్స్ టు H1. ఇప్పుడు చూడండి, H1 అనేది సబ్ గ్రూప్ అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ ఏంటి? క్లోజర్ కండిషన్. 2 ఎలిమెంట్స్ H1లో ఉంటే దాని ప్రొడక్ట్ కూడా H1లో ఉంటుంది కాబట్టి ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి బిలాంగ్స్ టు H1. మళ్ళీ ఇక్కడ అసోసియేటివ్ కండిషన్ని రాసుకున్నాం. ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు H1. మళ్ళీ ఇన్వర్స్ కండిషన్ నుండి ఏ ఇన్వర్స్ ఏ అంటే ఈ, అందుకే దాని ప్లేస్లో ఈ రాసుకున్నా. ఈ ఇంటూ బి బిలాంగ్స్ టు H1. నెక్స్ట్ ఐడెంటిటీ కండిషన్లో ఈబి అంటే బి కదా రాసుకునేది. అందుకే దాని ప్లేస్లో ఏం రాసుకున్నాం? బి బిలాంగ్స్ టు H1. కానీ మనం ఇందాక ఏం రాసుకున్నాం? బి అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు H1 కదా ఉన్నది. కానీ ఇక్కడే బి బిలాంగ్స్ టు H1 వచ్చింది. అంటే విచ్ ఈజ్ ఏ అబ్జర్డ్ అన్నా కాంట్రడిక్షన్ అన్నా రాంగ్ అన్నా ఒకటేనమ్మా. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ బై ఈక్వేషన్ 2. ఏం తీసుకున్నాం ఇక్కడ? ఏబి బిలాంగ్స్ టు H1 అని తీసుకుంటే రాంగ్ వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఏబి డస్ నాట్ బిలాంగ్స్ టు H1. సిమిలర్గా ఇలాగే ప్రూవ్ చేసామనుకోండి, H2 తీసుకుని ఇదే కండిషన్ వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఏబి డస్ నాట్ బిలాంగ్స్ టు H2. Therefore, AB does not belongs to H1 intersection H2. Therefore, AB does not belongs to H1 union H2. AB అనే ఎలిమెంట్ does not belongs to H1 union H2 అని వచ్చింది. అంటే కానీ మనం ఏం తీసుకున్న AB belongs to H1 union H2 కదా, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అంటే రాంగ్ వచ్చింది. ఏం తీసుకుంటే రాంగ్ వచ్చింది? H1 నాట్ కంటైన్డ్ ఇన్ H2 ఆర్ H2 నాట్ కంటైన్డ్ ఇన్ H1 అని తీసుకుంటే రాంగ్ వచ్చింది. అంటే ఏంటి? దేర్ ఫోర్ H1 కంటైన్డ్ ఇన్ H2 ఆర్ H2 కంటైన్డ్ ఇన్ H1. Reference books: J.B. Froelich, B.V.S.S. Sharma and others. Published by Yashchand and Company. If you have any query, please ask me. Thank you.